రామారావు కథ. వాడు ఎంత లంగా అంటే నిన్ను నీ సోషల్ మీడియా వల్లే పరమలంగా చేస్తారు. ఇక్కడ తెలంగాణ ప్రజలారా మనం ఏం చెప్పినాము? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టినారు. ఈ సంపదను కొల్లగొట్టింది కేసీఆర్ కుటుంబము. ఈ కేసీఆర్ కుటుంబానికి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు. రైతుల గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పిన కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు చెప్తా ఉన్నా, రైతుల సంపద దోచిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా. ఏం చేసి ఆడికి బిట్టు కట్ చేసి రైతులను తిట్టిండు మళ్ళీ ఈ లంగాలు. ఇగో ఇదే ఎక్కడ వీళ్ళు మళ్ళీ పోటీ చేయకుండా వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇగో మన సంపద అంతా ఎటుపోయిందంటే ఇగో ఎటుపోయింది పైసలు ఏమైపోయినా అంటే ఇగో ఇటుపోయింది. రైతులకు రావాల్సిన రైతు బంధు పైసలు దిగిపోయేటప్పుడు కాంట్రాక్టర్ల చేతిలో పెట్టిపోయింది కేసీఆర్. రైతు బంధు పైసలు రైతులకు వేయకుండా దొంగతనం ఎత్తుకపోయిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి ఇంకోసారి రైతుల గురించి మాట్లాడితే అని చెప్పిన. ఇగో దాన్ని ఉల్టాయి మళ్ళీ పోటీ చేయకుండా వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇగో మన సంపద అంతా ఎటుపోయిందంటే ఇగో ఎటుపోయింది పైసలు ఏమైపోయినా అంటే ఇగో ఇటుపోయినాయి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి. ఎత్తలేడు రేవంత్ రెడ్డి గారు ఏమంటే చెప్పు తీసుకొని కొడతా ఇంకేవడన్నా మళ్ళా మాట అంటే దొంగన కొడుకులారా ఈడు కలవకుండా చంద్రశేఖరరావు అనే దొంగ ఎక్కపోయింది మాట. ఈ పైసలన్నీ వారి కుటుంబం చూసిరా. ఇది ఒరిజినల్. ఇక రామడు రైతు బంధు రాలేదంటే చెప్తో కొడతా అని చెప్పి కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న అన్నట్టుగా నేను చెప్తోని కొడతానని కేసీఆర్ కుటుంబాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నా. రైతుల పక్షాన రైతు బంధు పైసలు దొంగతనంగా కాజేసిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్తోని కొడతానన్న మాట కట్టుబడి ఉన్నా. రైతుల పక్షాన కొడతా. దొంగనా కొడుకులు అరే ఇవి గెలిపేయరా రామా. నేను ప్రజలకు ఏమైనా మంచి చేసేది ఉంటే ఆలోచన. నీకు నీ కుటుంబానికి అయిపోయింది అధికారం అనేటువంటి ఆ పదార్థం దూరం అయిపోయింది. ఇప్పుడు ఆ మాట మర్చిపోరు. మీ పని అయిపోయింది. ఇంకా ఇదే కాదు, ఇంకా చాలా వస్తాయి. నేను చేయాలనుకుంటే మీరు పరిశాన్ అవుతారు. ఎందుకంటే నేను ఈ రంగంలో నేను పనిచేసి వచ్చిన. నేను చేయాలనుకుంటే నేను వట్టిగానే అంటా అనుకో. ఏమని సార్ కేటీఆర్ గారిని కేంద్ర మంత్రిని చేసుకుందామని నేను అన్నా అనుకో. కేసీఆర్ బిట్టు కట్ చేస్తా. ఏమని కేంద్ర మంత్రి కావన్నా మనకని అనిపిస్తా. ఓకేనా మరి అమ్మ రైట్గా. ఇక గంతెందుక ఇప్పుడు తీన్మార్ మల్లన్నో క్యూనిస్ మీరు ఎవడన్నా ఆఫీస్ అడ్రస్లు చెప్పగలిగి పని చేసేవాడు ఉన్నారా? ఇక మా ఆఫీస్ గీడాని ఎవడన్నా ఒకడు ఇక మా ఆఫీస్ అడ్రస్ గీడనయ్యా అని చెప్పుకుంటూ ఉన్నారు. ఎవడన్నా క్యూనిస్ ఆఫీస్ అడ్రస్ ఏడనో క్యూనిస్ ఏడుంటుందో అవి కూర్చున్న మందిని అడుగురు చూపిస్తారు. మీకు ఏమైనా ఇబ్బంది అయిందా ఇక్కడికి రావడానికి? ప్రజలంతా వచ్చి ఇక్కడ మీరు సాటుకు సందులలో ఆఫీస్ పెట్టుకొని పని చేస్తున్నారంటేనే మీరు ఎంత లంగారో మాకు అర్థమైంది, ప్రపంచానికి అర్థమైంది.